మరి నా కళాభివందనాలు. నేను తెలుసు కదా, నా పేరు మట్టెడ కవిత. కళాకారులందరికీ నా ఒక చిన్న విజ్ఞప్తి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పాట వచ్చు, ఆట వచ్చు, మాట వచ్చు, ఎదిరించే ధైర్యం కూడా ఉన్నది. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కరు పాట పాడుతా అంటున్నారు. మీకెవరికి బాధ లేదా? మీకు ఎవరికి బాధ లేదా అంటే సంతోషంగానే ఉన్నారా అందరూ? మనకు ఉద్యోగాలు వద్దా? ఉద్యోగాలు వద్దా? మరి మన బాధ ఇంకెప్పుడు చెప్పుకోవడానికి మనకి టైం లేదు కదా. దయచేసి కళాకారులందరికీ నా ఒక చిన్న విజ్ఞప్తి, వచ్చి ఒక 5 minutes మాత్రమే మాట మాట్లాడండి. మీ బాధ మీ ఎద మాత్రమే చెప్పుకోండి. దయచేసి నేను మాట్లాడుతున్నా, నా మాట సారీ ఏమనుకోవద్దు. నేను ఈ ఉద్యమంలో పాల్గొన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డా అంటే నిజంగా చెప్పుకోవడానికి టైమే లేదు. చెప్పాలంటే ఎంత కష్టపడ్డా ఏంటి అనేది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎన్ని పోరాటాలు చేసినామో, ఎక్కడెక్కడ తిరిగినామో. అంటే ఉద్యమం ఒకప్పుడు ఎప్పుడు మొదలు పెట్టినామో అప్పుడు కొంచెం మరుగున పడిపోయింది. ఆ తరువాత ఉద్యమాన్ని లేపింది ఎవరు తెలుసు కదా మీకు? ఎవరు ఇక్కడ ఎవరు ఉండదు, ఎవరు స్టేజ్ పైన ఎవరు ఉండదు, కోరస్ పాడే వాళ్ళు మాత్రమే ఉండాలి. స్టేజ్ పైన ఎవరు అందరు ప్లీజ్, అందరికి రిక్వెస్ట్ చెప్తున్నా, అందరు కొంచెం దిగండి. కాబట్టి మన ఉద్యమంలో ఎన్ని బాధలు ఎదుర్కొన్నాము ఏంటి అనేది వాళ్ళ బాధ మాత్రమే చెప్పుకుందాము. ఉద్యోగం కోసం పోరాడినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాము అనేది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుసు. నిజం చెప్పాలంటే మా ఆడపిల్లలము ఎన్ని కష్టాలు పడ్డాం. కొన్ని చెప్పుకునేటివి ఉన్నాయి, కొన్ని చెప్పుకోనవి ఉన్నాయి. ఈ పోరాటం మధ్యలో మొదలు పెట్టినప్పుడు మధ్యలో ఆగినాక ఈ పోరాటాన్ని, మరుగున పడ్డ పోరాటాన్ని మళ్ళీ మొదలు పెట్టిన వ్యక్తి ఎవరో మీకు తెలుసు కదా? తెలుసు కదా ఎవరు? మన అనువోజు వెంకటేశమన్న. ఇప్పుడు మళ్ళా అసలైన యుద్ధం మొదలైంది అంటే అది కేవలం నేర్నాల కిషోర్ అన్న ద్వారా మాత్రమే మనకి ఉద్యోగాలు వస్తాయని మనం గట్టిగా చెప్పుకోవాలని నేను మాట్లాడుతున్నాను. దయచేసి అన్న, ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నా, ఎన్ని బాధలు పడ్డాము అనేది చెప్పుకోవాలంటే అసలు ఏం చెప్పాలో అనిపిస్తలేదు. ఎన్ని బాధలు పడ్డామన్నా, నైట్ అనక పగలు అనక ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే కనీసం ఉద్యమానికి పోతున్నాము అంటే ఒక భర్త కావచ్చు, ఒక భార్య కావచ్చు, ఒక పిల్లలు తల్లిదండ్రుల మీద ఉన్న వాళ్ళు, అమ్మా నేను ఉద్యోగానికి పోతున్నా, ఉద్యోగం కోసం పోరాటం చేయడానికి పోతున్నా అంటే ఒక ఆడపిల్లలు అంతే అవమానాలు భరించి ఉంటారో అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నిజంగా చెప్తున్నా, నేను మా అమ్మ వాళ్ళతో చెప్తా, అమ్మా ఉద్యోగం వస్తారంటేనే ఉద్యమం మొదలు పెడుతున్నారు, నేను ఉద్యోగానికి పోతున్నా అమ్మా, నేను ఇంత చదువుకున్నా కదనే, ఉద్యమం మొదలైంది, నేను పోతున్నా పోరాటానికి అని అంటే అవసరమా? ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నావు, అవసరమా అని అన్నారు. ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, అగో ఎట పోతుందంట అనంటే ఆడపిల్లలు ఎన్ని అవమానాలు భరించిన వాళ్ళ మాత్రమే తెలుసు. కానీ ఇంతకు ముందు వేరు, ఇన్ని సంవత్సరాలు ఏడ్చినము. కానీ కళాకారులు ఒక్కటే ఇప్పుడు గుండె ధైర్యంగా ఉండాలి. నేర్నాల కిషోర్ అన్న మొదలు పెట్టిండు, కంపల్సరీ మనకు ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఒక్క కళాకారుడు ఇప్పుడు ఏడవలసిన పని లేదు, మనకు కన్నీళ్లు రావాల్సిన అవసరం లేదు. అందరూ ధైర్యంగా ఉండాలి. మన ఉద్యోగాలు మనకు వచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదు. నేర్నాల కిషోర్ అన్న మొదలు పెట్టిండు కాబట్టి ఇది వస్తుందని కళాకారులందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.